దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రిలారా, ఈ యొక్క 2025వ సంవత్సరము లెంట్ మొదటి వారంలో మనం ఉంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభుల వారు లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా కల్వరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి దేవుని యొక్క చిత్తాన్ని ఆయన జరిగించాడు. మరి ఈ సిలువ దేవుని రక్షణకు గుర్తుగా ఉంటూ ఉన్నది. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక క్రీస్తు ప్రభుల వారి పట్ల, ఈ లోకం కళ్యాణము పట్ల, ఈ లోక రక్షణ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికకు సూచనగా, గుర్తుగా కల్వరి సిలువ మనకు కనిపిస్తూ ఉంది. ఆ కల్వరి సిలువలో మరి దేవుని యొక్క ప్రణాళికను గనుక మనం గమనించినట్లయితే 4 విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. 4 విషయాలు ఏమిటి? ఆ 4 విషయాలంటే మొట్టమొదటిది దేవుని ప్రేమ. దాని గురించి నేర్చుకున్నాం. మొట్టమొదటిది దేవుని ప్రేమ. రెండవది దేవుని యొక్క తీర్పు. దేవుని యొక్క తీర్పు, ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. మూడవది ద జస్టిస్, న్యాయము, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దేవుని నీతి కనబడుతూ ఉంది. నాలుగవది మరి దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క కృప మనకు కనబడుతూ ఉంది. సిలువ లేనిదే మనకు పాప క్షమాపణ లేదు. సిలువ అనగా క్రీస్తు ప్రభుల వారు కల్వరి సిలువలో అర్పించినటువంటి ఆ బలి అర్పణే మన పాపములకు క్షమాపణ. దేవుడు నిర్ణయించినటువంటి మనకు క్షమాపణ. క్రీస్తు ప్రభుల వారు కల్వరి సిలువలో చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తం చేత మన పాపములకు, దోషములకు దేవుడు క్షమాపణ అనుగ్రహించాడు. అదేవిధంగా ఆ కల్వరి సిలువలో దేవుడు లోక పాపం అంతటిని క్రీస్తు ప్రభుల వారి మీద మోపి పాపమునకు ఆయన తీర్పు తీర్చాడు. అంతేకాదు, మరి పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణాన్ని కల్వరి సిలువలో దేవుడు క్రీస్తు ప్రభుల వారిపై మోపి నీకు నాకు విడుదలనిచ్చాడు. దేవుడు తన నీతిని వెల్లడిపరిచాడు. ఒక్కొక్క విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం. దేవుని ప్రేమను గురించి మనం ధ్యానించాం. మరి ఈ దినము దేవుని యొక్క తీర్పును గురించి ధ్యానించుకుందాం. కల్వరి సిలువలో మనకు కనబడేటటువంటి దేవుని యొక్క తీర్పు ఏమిటి? దేవుని యొక్క తీర్పు అంటే దేవుడు పాపమునకు శిక్ష విధించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం. పౌలు అంటూ ఉన్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలను నేను ఎరుగుదును, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని నేను ఎరుగుదును. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయి ఉన్నాను అంటున్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయ్యున్నాను. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది చేయుచున్నాను. ఆయన అంటాడు, నేనేదో మంచి పనులు చేయాలనుకుంటాను, కానీ నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయ్యున్నాను. పాపమే చేస్తూ ఉన్నాను. మరి చేయాలని నిశ్చయించినది నేను చేయక నేను ద్వేషించినదే నేను చేస్తున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదని ఒప్పుకొనిచున్నాను. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా హృదయంలో, నా అంతరంగంలో మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించాలనేటువంటి ఆశ ఉన్నది, కానీ నా శరీరమేమో దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి నా యందు ఏ మంచి లేదు. నేను
కోరని దాన్ని చేసిన ఎడల చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదంటాడు. కాబట్టి నేను ఏ కార్యములైతే జరిగిస్తున్నానో అవన్నీ పాపపు కార్యాలే జరిగిస్తున్నాను. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా శరీరంలో నా అవయవములో ఉన్న పాప నియమములకు నన్ను చెరపట్టి లోబరచుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? అంటే నా ఆత్మ నా శరీరమునకు లోబడిపోయింది. నా ఆత్మ మరి శరీరముపైకి రాలేకపోతుంది. ఎందుకంటే నా శరీరము నా ఆత్మను చంపివేసింది అంటున్నాడు. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి, మరణమునకు లోనయ్యేటటువంటి ఈ శరీరం ఎందుకు? ఈ శరీరంలో ఉన్నదంతా పాపమే. కాబట్టి ఆ శరీరమునకు శిక్ష విధించబడాలి అంటే పాపము వలన వచ్చు జీతం మరణము. కాబట్టి పౌలు అంటున్నాడు, అయ్యో, నాలో ఉన్నటువంటి అంతరంగ పురుషునికి, నా ఆత్మకు మరి విడుదల ఎట్లా? నన్ను ఎవరు విడిపిస్తారు? నేను ఎంత దౌర్భాగ్యుడిని! అయినను మన ప్రభువగు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు? క్రీస్తు ప్రభుల వారి ద్వారానే ఆ ఆత్మను దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. నీ శరీరమునకు, పాపపు నీ శరీరమునకు రావలసినటువంటి శిక్షను క్రీస్తు ప్రభుల వారి యందు మోపుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇదిగో మన ప్రభువగు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనము మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుడు పాపమునకు శిక్ష విధించి తన నీతిని, తన తీర్పును కనపరుస్తూ ఉన్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే నీకు నాకు రావలసినటువంటి మరణాన్ని దేవుడు తన ప్రియ కుమారుని పైన మోపుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారి పైన, కలువరి శిలువ పైన క్రీస్తు ప్రభుల వారిని ఆయన బలి అయిన గొర్రెపిల్లగా అప్పగించాడు. ఆయన మరి ఆ యొక్క యూదా ప్రజల మరి శక్తి వల్ల కాదు ఆయన కలువరి శిలువకు అప్పగించబడింది. ఆ రోమా సైనికుల వల్ల కాదు, ఆ హేరోదు రాజు వల్ల కాదు, ఆ పిలాతు వల్ల కానే కాదు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుల వల్ల కానే కాదు, దేవుని చిత్తానుసారంగా. అయితే వారందరూ ఆ సాతాను యొక్క ప్రణాళికలో వారు పాలిభాగస్తులయ్యారు. క్రీస్తు ప్రభుల వారిని అప్పగించడానికి వారు కారకులయ్యారు. వారు దేవుని ప్రణాళికలో మరి దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని వారు గుర్తించలేకపోయారు. ఆయన వారి కొరకు తీసుకొచ్చినటువంటి రక్షణను వారు గుర్తించలేకపోయారు. దేవుని ప్రణాళికను వారు ఎరగక ఆయనను అప్పగించారు. వారి హృదయాంతరంగంలో వారు ఆయనను చేర్చుకొనలేదు. కానీ భూమి పునాదులు వేయబడక మునుపే దేవుడు సర్వ మానవాళి పాపముల రక్షణ నిమిత్తము ఒక
ప్రణాళిక కలిగి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడిగా పంపించాడు. పాపమునకు తీర్పు తీర్చాడు. అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అన్నాడు, మనుష్య కుమారుడు యెరూషలేమునకు వెళ్ళవలసి ఉన్నది. మనుష్య కుమారుడు ప్రధాన యాజకుల చేతను, ఇదిగో శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి 3 దినములైన తర్వాత తిరిగి లేచుట అగత్యము. హల్లెలూయా, అగత్యమని చెబుతూ మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో, ఇదిగో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా, హల్లెలూయా, అనేకులకు బదులుగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. For the Son of Man came not to be ministered unto, but to minister and to give his life as a ransom for many. Hallelujah. Jesus Christ came into this world not to be ministered, but to minister and to sacrifice his life as ransom for many. అనేకుల పాపముల కొరకు విలువైన తన పరిశుద్ధ రక్తాన్ని, తన ప్రాణమును అర్పించి మూల్యము చెల్లించడానికే ఆ క్రీస్తు ప్రభుల వారు దేవుని తీర్పును నెరవేర్చడానికే ఆయన లోక రక్షకుడిగా వచ్చాడు. ఆ విషయాలన్నీ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు అనాది కాలం నుంచే తెలియజేస్తూ ఉన్నాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మన ఇష్టానుసారముగా జీవిస్తూ, ఇదిగో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉంచున్నది. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసిన, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశ్యం అతని వలన సఫలమగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని తీర్పు సఫలమైంది, దేవుని ఉద్దేశం సఫలమైంది. మనందరి నిమిత్తము క్రీస్తు ప్రభుల వారు మరి దేవుని తీర్పునకు అప్పగించబడ్డాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఆ కల్వరి సిలువ వైపు చూచి మన పాపములను ఒప్పుకొని క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకుందాం, పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయబడదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ ప్రభువా, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వదనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ యొక్క ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిపైన కలువరి సిలువలో మా అపరాధములను, మా దోషములన్నిటిని మోపి అయా మీరు పాపమునకు తీర్పు తీర్చి, పాపమునకు శిక్ష విధించి మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పవిత్రులనుగా చేసిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. క్రీస్తు ప్రభుల వారిని మా హృదయంలో, మా గృహంలో చేర్చుకుని ప్రభువా మీ కొరకు పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులంగా, మహిమగల పాత్రలుగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ యొక్క మరి ఉపవాస ప్రార్థనలో, శ్రమల దినాల్లో ప్రభు మీ సన్నిధానంలో ఇంకా మీకు దగ్గరగా రావాలని ఆయా ఆశ కలిగి మీ సన్నిధిలో ప్రార్థన ఉపవాసాలతో కనిపెడుతున్న బిడ్డలను మీరు దర్శించండి ప్రభు. మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, జ్ఞానము, సన్నిధిని బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. అయా మరి ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభు. బిడ్డలకు చక్కటి జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే నా ప్రభువా
దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తము, వ్యాపారాల నిమిత్తము మా ప్రియ కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి ప్రభా. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలని యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలము, రక్షణ, విడుదల అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.